డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ నీట్ విద్యార్థుల కోసం ఈరోజు కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ తీసుకురావటం జరిగింది. 5 అప్డేట్స్ ఈరోజు వచ్చాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమిటంటే, ఈరోజు మార్నింగ్ KNR UHS ఒక నోటీస్ని విడుదల చేయటం జరిగింది. మేనేజ్మెంట్ కోటా ఫైనల్ లిస్ట్ వచ్చే వరకు ఎవరిని కాలేజీలో అడ్మిషన్ చేయకూడదని చెప్పింది. అయితే ఫైనల్ అలాట్మెంట్ లిస్ట్ కూడా విడుదలయ్యింది. చూడండి, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఫేజ్ 3లో సీటు వచ్చినటువంటి స్టూడెంట్స్ యొక్క లిస్ట్ ఇది. ఈ లిస్టులో పేరున్నటువంటి ప్రతి విద్యార్థి తప్పనిసరిగా 8వ తారీఖు 3 గంటల లోపల ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. ఇది కంపల్సరీ. ఎవరైనా క్యాండిడేట్స్ కానీ రిపోర్ట్ చేయకపోతే 8th 11/25 3 PM 3 గంటలలోపు 8వ తారీఖున 3 గంటలలోపు ఏ క్యాండిడేట్ అయినా సరే కాలేజీలో రిపోర్ట్ చేయకపోతే ఆ స్టూడెంట్ పెనాల్టీకి అర్హుడవుతాడు. అతనికి పెనాల్టీ వేయబడుతుంది. ఎంత పెనాల్టీ అంటే 20 లక్షల రూపాయల పెనాల్టీ ఉంటుంది. ఈ పెనాల్టీ ఒకటే కాదు, దీంతో పాటు 3 సంవత్సరాలు డిబార్మెంట్ చేస్తారు. KNR UHS నిర్వహించినటువంటి ఏ కౌన్సిలింగ్లో కూడా పాల్గొకుండా 3 years వరకు బ్యాన్ చేయటం జరుగుతుంది. అంటే ఆ స్టూడెంట్ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి మీరు అప్లై చేసుకున్నప్పుడే గట్టి నిర్ణయంతో అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎవరు కూడా జాయిన్ కాకుండా ఉండకూడదు. ఇది గమనించండి. వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. మాఫప్ రౌండ్ కట్ ఆఫ్ ఎలా ఉంది అనేది వివరంగా తెలియచేస్తాను. మరో నోటీస్ చూడండి. నోటీస్ ఫర్ PWD క్యాండిడేట్స్ ఇష్యూడ్ బై ది MCC 17/10/2025 MCC ఈ నోటీస్ని విడుదల చేసింది. అదే నోటీస్ని KNR UHS ఈరోజు పోస్ట్ చేసింది. కారణం ఏంటంటే, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మరియు హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈ రెండు ఇచ్చినటువంటి పెర్మిషన్ ప్రకారం PWD స్టూడెంట్స్ ఈ అకాడమిక్ ఇయర్కి అనుమతించబడ్డారు. ప్రధానంగా ఈ నోటీస్ నీట్ PG స్టూడెంట్స్ కోసం కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో NCC PWD క్యాండిడేట్స్ అడ్మిషన్స్ ఇంకా జరగకపోవటానికి ఇదే కారణం. దానికి వారికి కావాల్సింది రిజల్ట్ కార్డ్, వ్యాలిడ్ UDID కార్డ్, సెల్ఫ్ సర్టిఫైడ్ ఎఫిడవిట్. కింద ఎనెక్సర్లో ఇదే నోటీసులో ఇచ్చారు. దాన్ని ఎఫిడవిట్ చేయించి సబ్మిట్ చేయాలి. బోర్డు ఏర్పాటు చేసినటువంటి సెంటర్కి వెళ్ళి అక్కడ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఎఫిడవిట్ అపెండిక్స్ A ఉంది. సెల్ఫ్ సర్టిఫికేషన్ ఎఫిడవిట్ నాన్ జ్యుడిషియల్ పేపర్పై నోటరీతో చేయించుకోవాలి. తరువాత డిక్లరేషన్ ఉంటుంది. ఈ డిక్లరేషన్లో ఏదైతే మీకు ఎలిజిబుల్ అది పెట్టుకోవాలి. ఏ క్యాండిడేట్స్కి ఏ సమస్య ఉంటే అది మాత్రమే చేయాలి, అన్నీ చేయించకూడదు. ఇవన్నీ సిద్ధంగా ఉండాలి. దీనిపైన ఈరోజు KNR UHS మరో నోటీస్ ఇవ్వటం జరిగింది. ఆ నోటీస్ ఏమిటనేది చూద్దాం. చూడండి, KNR UHS మెడికల్ PG డిగ్రీ డిప్లొమా అడ్మిషన్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఫర్ ది అకాడమిక్ ఇయర్ 25-26 PWD నోటిఫికేషన్ షెడ్యూల్ ఇవ్వటం జరిగింది. ఇది KNR UHS ఇచ్చింది. ఇంతకు ముందు MCC ఇచ్చింది. ఇందులో చూడండి, కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ 7/11 9 గంటలకి వారు నిర్ణయించినటువంటి వెన్యూలో వెరిఫికేషన్ కోసం అటెండ్ అవ్వమన్నారు. వెన్యూ చూడండి, వెన్యూ లెర్నింగ్ సెంటర్ అండ్ మినీ కాన్ఫరెన్స్ హాల్, ఓల్డ్ OPD బ్లాక్, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్. ఇక్కడ అందరు క్యాండిడేట్స్ అటెండ్ అయ్యి వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఇది ఒక నోటీస్. మరో నోటీస్ ఏమిటంటే, BSc నర్సింగ్ అడ్మిషన్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఫిమేల్ సీట్ మ్యాట్రిక్స్ విడుదల చేయటం జరిగింది. చూడండి, కోర్సుల్లో ఏ కోర్సుకి ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్లు ఉన్నాయో సీట్ మ్యాట్రిక్స్లో ఇచ్చారు. మీరు ఏ కోర్సుకి అప్లై చేసుకుంటున్నారో ఆ కోర్సులో ఎన్ని సీట్లు ఉన్నాయో మీరు
దీన్ని డౌన్లోడ్ చేసి పరిశీలించి చూసుకోండి. ఇవి ఈరోజు కేఎన్ఆర్ యూహెచ్ఎస్లో ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఈరోజు ఎటువంటి అప్డేట్స్ ఇంతవరకు విడుదల చేయలేదు. 99% ఈరోజు ఏ అప్డేట్స్ లేనట్లే. నిన్నటి అప్డేట్సే ఉన్నాయి. చూడండి, డేట్ 4/11/25. కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ఈరోజు ప్రకటించినటువంటి ఎంబీబీఎస్, బీడీఎస్, మేనేజ్మెంట్ కోటా మాపఫ్ రౌండ్ కటాఫ్స్ మనం చూద్దాం. ఎంబీబీఎస్ కటాఫ్ బి కేటగిరీలో ఎన్ఆర్ఐ కోటాలో ఎక్కడ వచ్చింది, ఎంత వచ్చింది? బీడీఎస్ కోటా బి కేటగిరీలో ఎన్ఆర్ఐలో ఎక్కడ వచ్చింది, ఎన్ని మార్కులకు వచ్చింది అనేది మనం చూద్దాం. మొదటిగా మనం ఎంబీబీఎస్ చూద్దాం. బి కేటగిరీ 265 మార్కులకు రావటం జరిగింది. ర్యాంక్ ఏమో 5,49,376. టీఆర్ఆర్ మెడికల్ కాలేజీలో ఈ సీటు రావటం జరిగింది. ఎన్ఆర్ఐ కోటా 113 మార్కులకే రావటం జరిగింది. 13,19,000 ర్యాంక్కి వచ్చింది. నోవా మెడికల్ కాలేజీలో సీట్ రావటం జరిగింది. ఇక బీడీఎస్ చూస్తే బీడీఎస్ బి కేటగిరీ 165 మార్కులకే వచ్చింది. 9,72,908 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ అయింది. తిరుమల డెంటల్ కాలేజీలో ఈ కట్ ఆఫ్ రావటం జరిగింది. ఎన్ఆర్ఐ కోటా 115 మార్కులకు వచ్చింది. 12,96,591 ర్యాంక్కి రావటం జరిగింది. ఇది కూడా తిరుమల డెంటల్ కాలేజీలోనే వచ్చింది. ఇవి మాపఫ్ రౌండ్ మేనేజ్మెంట్ కోటా కట్ ఆఫ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అందించడానికి చేసింది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.